శ్రీరామనవమి పర్వదినాన ప్రతి గ్రామాన కూడా అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణం అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఈరోజు పెనసాం గ్రామంలోనే అదే విధంగా జరుగుతున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు గ్రామ సమస్య ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఎందుకు ఇంత పోలీసుల బందోబస్తు మధ్య జరగవలసినటువంటి సమస్య ఎందుకు ఇంత ఏర్పడుతున్నాయి ఏంటి? ఇంచుమించి ఒక 50-60 సంవత్సరాలు పెట్టి ఒక కుటుంబంగా పూర్వం నుంచి ఈ కోవులు కట్టడం ఏంటి, చిన్న కోవులు ఉన్నప్పుడు ఏంటి, తాతల నుంచి కూడా ఒక కుటుంబం చేసేది కళ్యాణం అనేది. మా గ్రామంలో ప్రతి గ్రామంలో లేదు. ఆ టైం అప్పుడు కూడా మా గ్రామంలో ఒక కళ్యాణం చేసి ఊరేగింపు వేసాలతోటి ఊరేగింపు వేసి ఆ విధంగా ఉండేది. 2 సంవత్సరాలు పెట్టి నిరుడు. ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటిసారి కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఆ సరి ఏమన్నా అంటే కొన్ని ఒక జట్టు అంటే పూర్వం నుంచి ఉన్న జట్టు ఒక జట్టు అలాగే వస్తే ఉంటుంది. రెండో జట్టు మీరు ఎవరో ఒకరు రండి అంటే నిరుడు ఆ కార్యక్రమం అలా చేసాం. అంతేగాని ఇక్కడ ఇంకొకరు వచ్చి ఏదో వాళ్ళ మనసు దీని గురించి వాళ్ళు పబ్లిక్ చేసుకోవడానికి ఇదంతా పబ్లిక్ చేసుకోవడానికి తప్పించి ఇక్కడ ఏం లేదు. ఇదంతా పబ్లిక్ చేసుకోవడానికి పూర్వం తాతల నుంచి కూడా కుటుంబాన్ని ఏదంటే ప్రతి ఒక్క ఊరు కూడా ఒకరు ఉంటారు. ఒక పూజారి, గ్రామ పూజారి ఉంటారు. ప్రతి దానికి కూడా ప్రధాన పూజారి ప్రతి దిక్కు కూడా చేస్తారు. వెనకదలు ఎందరూ ఉండొచ్చు, దానికి మనం కాదనలేము. ఆ విధంగా మేము ఏంటంటే కొంతమంది ఏంటంటే నోటీసులు అంటారు. నోటీసులు ఏం కావేవి, అవి ఏంటంటే కోవుల్లోకి రాణిస్తున్నాం కావనేసి నోటీసులు ఇచ్చారు. మాకు ఇచ్చారు నోటీసులు. ఆ నోటీసులో ఏముందంటే కోవుల్లోకి ఎస్సీ ఎస్టీ మైనార్టీల వాళ్ళు రాణిస్తారు కాదు, మమ్మల్ని కూడా రానియండి. అంతేగాని అక్కడ మా పూజ చేయాలి, మా పెదం పూజ చేయాలి అని కానీ ఏమీ లేదు. అదంతా అబద్ధం, అదంతా నమ్మకండి. అదంతా నమ్మకండి. అది కూడా మాకు ఇచ్చినవాడు పిల్ల నవేను, అంతేగాని ఈ లెవెల్ కాదు. పిల్ల నవేను అనేసి కుమార్ అనేసి మాకు ఇచ్చాడు నోటీసులు. ఆయన మాకు టీఎస్సీలో డిఎస్పీ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, ఎస్సీ దగ్గర మాకు ఒక అగ్రిమెంట్ రాశారు. ఆ కేసుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకుంటాను అనేసి. దాని మీద పెద్దలందరూ కూడా సంతకాలు పెట్టారు. పెద్దలందరూ కూడా మన స్టేషన్లోనే పెద్దలందరూ కూడా అతల టీడీపీ నాయకులు, ఇతల వైఎస్ఆర్ నాయకులు అందరూ కలిపి దాని మీద సంతకాలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు మీ పూర్వం నుంచి ఉంది కాబట్టి మీరు జట్టు కంపల్సరీ ఉంటారు. ఒక జట్టు ఎవరో తెచ్చుకుంటారని చెప్పారు. 40 సంవత్సరాలు బట్టి మా తాతయ్య గారు కన్స్ట్రక్షన్ చిన్న కోవులు కట్టారు. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యేది. తాటాకిల్లు కదా పూర్వం, ఫైర్ యాక్సిడెంట్ అయ్యేది. అప్పుడు ఏంటి ఈ పరిస్థితి అనేసి ఇక్కడ కోవులు స్టార్ట్ చేసాం. కోవులు కట్టిన తర్వాత అది అలాగా ఆ కోవుల్ని డిస్మెంటల్ చేసాం. మళ్ళీ తర్వాత దాన్ని అందరూ కూడా చేతులేసి లార్జ్ అమౌంట్ అసలు ఇంపార్టెంట్ మనుషులు వేసుకొని దీన్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఏ గవర్నమెంట్లు వచ్చినా ఆటోమేటిక్గా అందరం ఏకమయ్యి చేసుకునే వాళ్ళమే. బట్ ఈ మధ్యకాలంలో ఊర్లో దుష్టశక్తులు 2 తయారయ్యాయి. వాళ్ళు లోకల్ కూడా కాదు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ విపరీతంగా ఇచ్చేసి ఇప్పుడైనా మేము వాళ్ళు సఖ్యతగా ఇక్కడ గ్రామసభ పెట్టుకొనే ఇది కార్యక్రమం చేస్తున్నాం. దానికి కొందరు అమంతరం తప్ప ఇందులో ఏమీ లేదు. అంతే. అంటే ఎవరైనా సరే పూజలు అనేవి ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి మన హిందూ సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే ఎవరైనా చేయొచ్చు అంటారు. మన హిందూ వాదం కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు. ఒక కోవులు అనేది ఒక ఇంటి ఉన్నామంటే ఎవరైనా మన గ్రామం కావచ్చు, ఈ పక్క గ్రామం ఎవరైనా కావచ్చు, ఎవరైనా పూజలు చేసుకోవచ్చు అంటారు. ఇటువంటి సాంప్రదాయం ఎందుకు ఇక్కడ కొనసాగట్లేదు? ఏం జరుగుతుందని ఇక్కడ సాగించడమే. సాంప్రదాయాన్ని రద్దు చేయలేదండి. మేము కళ్యాణం అనేది పూర్వం నుంచి 10 మంది దగ్గర న్యూసెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఇద్దరు కూర్చుంటారు. అక్కడి నుంచి ఆ వెనకదల పూజకి అందరూ వస్తారు. ఎవరిని అబ్జెక్షన్ చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. వాళ్ళు ఏంటో మరి ఏ మనస్తత్వం మీద ఇచ్చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. నేను గ్యామ్ పోదాలని మా నాన్నగారు, ఈ పిసన్ తాతయ్య గారు ఆ రోజుల్లో బాగానే చేసుకున్నారు.
వాళ్ళే ముందు కళ్యాణ పూజ చేశారు. ఇప్పుడు మనం అందరం కలిసి సరదాగా ఆక్యుపెన్షన్ అయ్యి ఇంతగా డొనేషన్ పెట్టుకొని నాటకాలు బోధకాలు అన్నీ శుభ్రంగా సరదాగా వ్యాసాలు అన్నీ శుభ్రంగా బాగానే జరిగేవి. అప్పుడు పూర్వం జరగవచ్చు. వాళ్ళ తాతలు మా తాతలు వాళ్ళే తెచ్చుకుంటారు దేవుడిని. అప్పుడు అది ఇంతవరకు లేదు. ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటారు. అది శుభ్రంగా అయిపోయి ఆలీలు ఒకటి అయ్యే శుభ్రం చేసుకుని తేటి లేదు అంతే తప్ప కానీ శుభ్రం జరిగి ఇంతవరకును సార్ ఇప్పుడు పోదాలు మేము అంతే. సో చూసాం కదా, ఈ గ్రామంలో ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా సజావుగానే కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దంటూ కూడా గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే పురాతన నుంచి మాకు వస్తున్నటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క ఆచారాన్ని మేమైతే కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎవరైనా పూజకైతే ఎవరిని మేము కూడా అడ్డు పెట్టేది లేదు. మేము పూజలు ఎవరైనా చేసుకోవచ్చు. దేవుడి పరంగా చూసుకుంటే ఎవరిని కూడా మేమైతే అడ్డు పెట్టేది లేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే గత 2 సంవత్సరాలుగా కూడా ఇటువంటి వివాదాలకైతే ఈ గ్రామం దారితీస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పనసామలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.